సరైనోడిలో బన్నీ లేకపోతే ఆ సినిమా లేదు. తను ఉండబట్టే నా క్యారెక్టర్కి అంత పేరు వచ్చింది. సో బోయపాటి గారు ఆ రోల్ నాకు ఇవ్వబట్టే యూనో సరైనోడికి ముందు నాకు సరైనోడు పెద్ద హిట్ అయిపోద్ది, నాకు పెద్ద స్కేల్గా నేను అట్లా ఎప్పుడూ అనుకోలేదు. ఐ జస్ట్ డిడ్ ఇట్. దాని తర్వాత ఐఎమ్ జస్ట్ ఫాలోయింగ్ మై హార్ట్ రాకేష్. అది ఇప్పుడు నేను స్కేల్గా ఇప్పుడు సరైనోడు తర్వాత ఐ హ్యావ్ టు గో టు ద నెక్స్ట్ లెవెల్ అనేది నాకు ఆలోచించడం తెలియదు అనుకుంటుంది. బట్ ఎస్, సరైనోడు లేకపోతే నాకు నిన్ను కోరి ఉండేది కాదు, అది లేకపోతే రంగస్థలం వచ్చి ఉండేది కాదు. జరిగినాయి కదా, పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ జరిగినాయి కదా, మంచి మంచి రోల్స్ వచ్చినాయి కదా. ఐ థింక్ థ్యాంక్స్ టు దట్ ఫిలిం ఐ థింక్ ఐ మేడ్ గుడ్ యూజ్ ఆఫ్ ఇట్. ఇప్పుడు బోయపాటి గారితో మళ్ళీ అఖండ 2 చేస్తున్నారు. అఖండ లైక్ రీజనల్ అప్పుడు పోస్ట్ కోవిడ్ వచ్చి రిలీజ్ అయ్యి భారీ హిట్ అయింది. ఇప్పుడు పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు. మీరు స్క్రిప్ట్ వినే ఉంటారు. ఆ పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయగలిగే స్క్రిప్టేనా? 100% అండి. బోయపాటి గారు, బాలయ్యబాబు గారు ఇంతకుముందు లెజెండ్ చేశారు, సింహ. సో ఇవన్నీ మీరు చూసారంటే వాళ్ళిద్దరూ 2 గ్రేట్ ఎనర్జీస్. అండ్ వాళ్ళు కలిసేటప్పుడు అంటే ఎవరు చేయని ఒక ఎనర్జీ క్రియేట్ అవుద్ది అక్కడ. ఆ ఎనర్జీ అనేది పాన్ ఇండియా కదండి, దాని దాటి వెళ్తుంది. అది స్క్రిప్ట్లో ఆ దమ్ము ఉంది, కాన్సెప్ట్లో ఆ ఒక అందరికి కనెక్ట్ అయ్యే ఫ్యాక్టర్ అయితే 100% ఉంది. అందరం కనెక్ట్ అవుతాం హీరో గారి క్యారెక్టర్కి. సో నాకైతే బాగా నచ్చింది. రేపు ఆడియన్స్ చూసి చెప్పాలి. మీరు పాజిటివ్ సైడ్ ఉండబోతున్నారా, నెగిటివ్ సైడ్ ఉండబోతున్నారా సినిమాలో? అది విలన్ అని చెప్పి అనౌన్స్ చేసేసారండి. సో సూపర్ విలన్. ఎస్. అండ్ మీ లుక్ కొంచెం డిఫరెంట్గా డిజైన్ చేశారా, లేకపోతే నార్మల్గానే ఉంటుందా? చాలా డిఫరెంట్గా ఉంటుంది. చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో ఫస్ట్ లుక్ వచ్చినప్పుడు సోషల్ మీడియా షేక్ అవుద్ది అంటారు. ఎస్. ఓకే. వాట్ ఆర్ యువర్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అదర్ దాన్ అఖండ 2 అండ్ మరకతమణి 2? మయసభ, దేవకట్ట గారి డైరెక్షను. ఇది సోనీ వాళ్ళది ఓటీటీ సిరీస్. అది వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ సిరీస్, చాలా బాగా వచ్చింది. అది ఇట్స్ అ పీరియడ్ సిరీస్. దాని తర్వాత డ్రైవ్ అని చెప్పి ఇంకొక షార్ట్ ఫిలిం, ఇంట్రెస్టింగ్ ఫిలిం, కార్లోనే జరుగుద్ది కథ మొత్తం. దాని తర్వాత డిస్కో అని చెప్పి ఇంకొక ప్రాజెక్టు. ఇట్స్ బ్లడీ, ఫుల్ రక్తంతో కామెడీ ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ టైమ్ ఆది గారు. థ్యాంక్ యూ. మీకు శబ్దం తెలుగులో ఒక గొప్ప సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సినిమా చూడండి వెళ్ళి. డెఫినెట్లీ February 28th. డెఫినెట్లీ ఫస్ట్ షో వేయాల్సిందే. థ్యాంక్ యూ బ్రదర్.